ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా సార్, 32 మంది అమ్మాతాతలు చనిపోయారు, దానికి కారణం జగనే అంటున్నారు. దానికి మీరేమంటారు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు వారి ఇంటికే వెళ్ళి ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి వల్లే సాధ్యమైంది. అసలు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకి చేరి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల్లో దేవుడు అవుతాడని ఒక భయం పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్ కోడ్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల కమిషన్కి వాళ్ళ క్యాండిడేట్ రాజమండ్రి నుంచి సమ్ పర్సన్ దాకా లేఖ రాయించి వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయకూడదు అని చెప్పి ఈసీకి లేఖ రాయించిన గనుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ అబండాన్ని తన నెత్తికి చుట్టుకొని ప్రజలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఇంకా అబాస్పాలయ్యాడు అతను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా వాలంటీర్లను చూసి ఎక్కువగా భయపడుతున్నారు అనేది నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఇది కూడా అందరూ కూడా వాలంటీర్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు 2019లో ఎన్నికల ప్రచారంలో చెప్పారు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి అవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే ఒక ప్రత్యేకమైన వాలంటరీ వ్యవస్థ పెడితే వాలంటరీ ఏంటంటే ఎవరికి సంబంధం లేని వ్యక్తి. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టానుకో, ఇతను టీడీపీకి పనిచేశాడు రా బాబు, వీడికి ఇవ్వద్దు అని చెప్పి చెప్తారు. కానీ ఆ ఉద్దేశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో అర్హత కలిగి ఉంటే చాలు సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు అంటున్నారు కదా, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్లు సమాచారం అంతా వేరే చోటుకి ఇస్తున్నారు, సమాచారం మొత్తం సేకరించి అలానే అందరి ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అని. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అలాగే ఒక ప్రధానమైన పార్టీగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరగా 12-13 ఏళ్ల బట్టి ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారు ఊరినే నోటితో అంటుంది తప్పితే ఒక్కటన్నా ప్రూఫ్ చేయాలి కదా. ఒక్కటన్నా ఇంతవరకు ఎందుకు ప్రూవ్ చేయలేదు చెప్పండి? వాలంటీర్లు ఈ తప్పు చేశారని ఫిజికల్గా ప్రూవ్ చేయాలి కదా, రిటర్న్గా ఉండాలి కదా. రిటర్న్గా లేకుండా చంద్రబాబు నాయుడు అన్నాడనో పవన్ కళ్యాణ్ అన్నాడనో అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళు ప్రజల్లో ఇంకా చులకన అయిపోయారని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడామంటే దానికి ప్రూఫ్ ఉండాలి. ఏ విధమైనటువంటి ప్రూఫ్ లేకుండా ప్రజల్ని ఏదో తప్పుదో పట్టించాలి, మనం మళ్ళీ అధికార పీఠం ఎక్కాలా, మన కార్యకర్తలకి దోచిపెట్టాలనే ఉద్దేశం తప్పితే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ఏమో మాకు ప్యాకేజ్ అందిందా తీసుకున్నామా వెళ్ళిపోయామని అంది తప్పితే ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక సామాన్యమైనటువంటి ప్రజలు సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ప్రూవ్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల కంటే కూడా ఈ లాస్ట్ 10 డేస్లో ఎక్కువ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా వికలాంగులకు కానీ ముసలి వారికి కానీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఉదయం 1వ తారీఖు ఉదయం 6 గంటలకో 7 గంటలకో లేదా ఆ రోజు 10 గంటలకల్లా కంప్లీట్ అయిపోయేది దాదాపుగా. కానీ ఈరోజు సచివాలయాల దగ్గర పాపం వాళ్ళని మంచాల మీద తీసుకొచ్చి నడవలేని పరిస్థితుల్లో ఆటోలు తీసుకొచ్చి వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి అందరికీ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడే. ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వద్దని మీరేగా లెటర్ రాసింది. అదే వాలంటీర్ల జోలు మీరు రాకుండా ఉన్నారనుకో ఆ రోజు 3ంటికి ఉదయం 7ంటికల్లా పెన్షన్ వెళ్ళిపోయేది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనీ లేవు, అంత అప్పుల్లోకి తీసుకుపోయారు ఆంధ్రాని, అలానే డబ్బులు అనేవి ఎలక్షన్స్ కి ప్రచారానికి వాడుకుంటున్నారు అంటున్నారు. అంటే మనం ఎన్ని చెప్పినా ప్రూఫ్ ఉండాలి కదా. ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు క్లియర్గా ఇచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు పేదలకి అందించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే తక్కువ అప్పులు చేశాడు. అవన్నీ రిటర్న్ గా కూడా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కనకమేడల రవీంద్ర రాజ్యసభ సభ్యుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్ర గారు అడిగిన దానికి రిటర్న్ గా రాసిచ్చారు. ఇంకంతకంటే పార్లమెంట్లో చెప్పిన తర్వాత నేను ఇంకెవరు చెప్పినా అదే ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రజల్లో వాళ్ళ పార్టీ నమ్మకం కోల్పోయింది. ఈసారి మనం గెలవకపోతే మనుగడ లేదు.
ఇంక మన పార్టీ ఆఫీస్కి ప్రజలే తాళాలు వేసే రోజులు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు భయంతో బతుకుతున్నాడు. ఇదే నాకు ఆఖరి ఎలక్షన్. ఈ ఆఖరి ఎలక్షన్లో కనుక ఓడిపోతే నా కొడుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను చేయలేను, ఇంకా నా కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు అనే భయంతో బతుకుతున్నాడు ప్రతిరోజు కూడా. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేడు. అలాగే వాళ్ళ కొడుకు లోకేష్ కూడా ఎమ్మెల్యే కూడా గెలలేని పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ప్రజలు అక్కడ అనుకుంటున్నారు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఒక సామాన్య బీసీ మహిళ మీద నువ్వు 3 పదవులకి మంత్రి పదవులు చేసి ఈరోజు ఇల్లు తిరిగి ప్రచారం చేసుకున్నావు అంటే నీళ్ళు ఎంత భయం మొదలైందనేదే ముఖ్య ఉద్దేశం. అదేగాక నువ్వు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక మంగళగిరిలో ప్రచారం ఎందుకు చేస్తున్నావు? రాష్ట్రం మొత్తం నువ్వు ఎందుకు ప్రచారం చేయట్లేదు? నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు? నీ నాయకుడు అని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్కి ఏమన్నా 3 వచ్చినా 36 వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి 2014 నుంచి కూడా సింగిల్ గానే ఉన్నారు. రాజకీయాల్లో సింగిల్ గానే పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజు సింగిల్ గా లాస్ట్ తను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. ఈసారి కూడా ప్రభుత్వాన్ని స్థాపించడం.